ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన చంద్రబాబు చర్చలు ఫలవంతంగా సాగినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్ర సహకారంతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు సీఎం. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ను ఆమెకు అందించబోతున్నారు. బనకచెర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష జరగనుంది. ఇక ఈ సమీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశమవుతారు.